పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము నుండి దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఈ విధముగా పలికెను. నీవు ఇశ్రాయేలీలకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభుడునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీపై ఊది మీరు జీవించున్నట్లు చేయుదును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు జీవాధిపతి, జీవాత్మను కలిగినటువంటి వాడు. ఈనాడు నీలో నాలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ఆయన దేవుడు మనకు ప్రసాదించినటువంటిదే. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో ఉన్నారు, బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఆ సమయంలో బ్రతుకుతున్న సమయంలో మేము జీవించినా కానీ చనిపోయిన వారితోటి సమానమే, మా బ్రతుకులు మరణముతో సమానమే, మేము చచ్చినటి శవాలతో సమానమే అని అనుకొని ఇక దేవుడు మమ్మల్ని ఏం బాగు చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఇంకేం కాపాడతాడు, మా బ్రతుకులు ఇట్ట ఏడ్చినాయి కదా, మా బ్రతుకులు ఏదైనా నాశనం అయిపోయాయి కదా, దేవుడు మమ్మల్ని ఏం ఉద్ధరిస్తాడు అని అనుకుంటున్న సమయంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. ఏమిటి ఆ సందేశం? ఈరోజు మనం చదువుకున్న వాక్యం, నా ప్రజలారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. ఇక్కడ సమాధులు తెరచి అంటే ఏమిటి? వాళ్ళు చనిపోలా, శారీరకంగా బ్రతికి ఉన్నారు. వాళ్ళు అనుకునేది మా బ్రతుకులు ఇంతే, ఇంకా చచ్చిన శవాలతోటి సమానము. నేను మీ సమాధులను తెరచి లేపుదును, మేము మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడ్కొని వస్తాను. పరాయి దేశములో చచ్చిన శవాలుగా బ్రతుకుతున్నారు వారు. మీకు మరలా వెలుగునిస్తాను, జీవాన్నిస్తాను, కాంతినిస్తాను, భవిష్యత్తునిస్తాను అని పలుకుతున్నాడు. నేను మీ సమాధులు తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేనే ప్రభుడనని గుర్తిస్తారు. నేను నా ఆత్మను మీపై ఊది మీరు జీవించినట్లుగా చేస్తాను, మీరు మీ దేశమున వసించినట్లు చేస్తాను. అప్పుడు ప్రభుడనని నేను మాట ఇచ్చి చెప్పినట్లు చేస్తానని గుర్తింతురు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడే ఉన్నాడు. ఏమైనా చేయగలడు ఆయన, కథ మొత్తం మార్చగలడు ఆయన. ఇశ్రాయేలు ప్రజల ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథాన్ని రాసినప్పుడు దేవునికి మరలా వ్యతిరేకంగా పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు, పాపములో బ్రతుకుతున్నారు. అదేవిధముగా వారు దేవుని ధిక్కరించారు కాబట్టి వారు బానిసత్వములోనికి వెళ్ళారు, బానిసలుగా వెళ్ళారు. ఇతర దేశ రాజుల కింద వాళ్ళు బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ మేము చచ్చినటువంటి వారితోటి సమానమని పలుకుతున్నాడు. ఈ అంశాన్ని మన జీవితాలకు అన్వయిస్తున్నాడు ఈ రోజున దేవుడు. ఏమిటి? ఈనాటి మానవుడు కూడా, ఈనాటి మానవ సమాజము కూడా దేవునికి వ్యతిరేకముగా నీవు నేను కూడా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి పాపాంధకారంలో పడిపోయి సాతానుడు అనేటువంటి వానికి బానిసలుగా మారాము. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, పరదేశపు రాజులకి బానిసలుగా మారితే మానవుడు అనేటువంటి వాడు పాపం మీద పాపాన్ని మూటగట్టుకొని దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి సాతానుడికి బానిసలుగా మారిపోయాం, చెడుకు బానిసలుగా మారిపోయాం. సాతానుడు మన సంకెళ్లతో బానిసలుగా బంధించాడు. భయంకరమైనటువంటి జీవము లేనటువంటి జీవాత్మ లేనటువంటి శవాల దెబ్బగా మారిపోయాం. మనం ఆత్మ లేనటువంటి క్రైస్తవులుగా మారిపోయాం, జీవము లేనటువంటి క్రైస్తవులుగా మారిపోయాం. ఎవడైతే పాపము చేస్తాడో పాపము చెయ్యేవాడు పాపమునకు దాసుడిగా ఉండిపోతాడని చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో. మనము కూడా, మానవాళి కూడా ఆ విధముగానే తయారయ్యింది. జీవము లేనటువంటి జీవచ్ఛవాలుగా బ్రతికి ఉన్నారు. ఇటువంటి మానవాళికి అలనాడు దేవుడు ప్రియులారా
యెహెజ్కేలు గ్రంథము ద్వారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా నేను నా ఆత్మను నా బిడ్డల మీద ఊదుతాను అన్నాడు. నూతన జీవాన్ని ఇస్తాను అన్నాడు. ఈనాడు నీతో నాతో పలుకుతున్నాడు. ప్రియ బిడ్డ, ఈ మానవాళితో అంటున్నాడు, ఇదిగో నా ఆత్మను మీ మీద ఊదుతాను, మరలా మీకు జీవాన్ని ఇస్తాను, సజీవులుగా మారుస్తాను అని పలుకుతున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుని యొక్క ఆత్మ ఊదటం అంటే నిజమైనటువంటి దేవుని యొక్క జీవాన్ని పొందుకోవటం. పలుచోట్ల మనం ఈ వాక్యాన్ని చదువుకుంటాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా, దేవుడట మానవుని మట్టి బొమ్మగా చేసి ముక్కు రంధ్రాలలో కొనికి ప్రాణవాయువును ఊదాడు. ఏం చేస్తాడు? ప్రాణవాయువును ఊదాడు. అప్పుడు మానవుడు జీవమగలిగినటువంటి వాడయ్యాడు. ఇది దేవుని యొక్క జీవాత్మకు గుర్తుగా ఉంది. దేవుని యొక్క ఆత్మకు గుర్తుగా ఉంది. ఆ తర్వాత కీర్తన 104:30 వచనముల పిల్లరా, దేవా నీవు నీ ఆత్మను పంపినప్పుడు వారు జీవమును పొందుదురు. దేవా నీవు నీ ఆత్మను ఊదినప్పుడు వారు జీవమును పొందుదురు అని పలుకుతాడు. దేవుని యొక్క ఆత్మ మన జీవంతో లేపుతుంది. నీలో ఆ దేవుని యొక్క ఆత్మ ఉందా? లేకుంటే ప్రార్థన చేసుకో, దేవా నీ జీవాత్మను నాకు ప్రసాదించయ్యా. ఆ ఆత్మ లేనటువంటి వాడు దేవుని యందు జీవము లేనటువంటి వాడే. ఆత్మ లేనటువంటి వాడు దేవుని యందు జీవము లేనటువంటి వాడు. పిల్లల గుర్తుంచుకుందాం, దావీదు ఏమని ప్రార్థన చేశాడండి 50-51 కీర్తనల్లో? దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము. ఎందుకనండి అలా ప్రార్థన చేశాడు? పాపము చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. సంసోనికి ఏమైంది ప్రియులకు దేవుని బిడ్డలారా? 16వ అధ్యాయములో ఎప్పుడైతే ఎంట్రుకలు కత్తిరించబడ్డాయో దేవుని యొక్క ఆత్మ అతని నుండి వెళ్ళిపోయింది. కానీ అతనికి కూడా తెలియదు దేవుని యొక్క ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. కారణం, చెయ్యకూడనటువంటి ఘోరమైన పాపాన్ని చేశాడు, పరస్త్రీ సాంగత్యము. అదేవిధముగా అతడు పిల్లరా వెంట్రుకలు కత్తిరించకూడదు నాజీరు వ్రతాన్ని పొందినటువంటి వాడు. వెంట్రుకలు కత్తిరించబడ్డాయి. దావీదు ప్రియులకు దేవుని బిడ్డలారా పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత తనకు తెలుసు బాగా, అమ్మో పాపము చేశాను కదా, దేవుడు తన యొక్క ఆత్మను నాలోంచి తీసివేస్తాడు ఇప్పుడు అనుకొని కన్నీటితో ఏడుస్తున్నాడు. దేవా నీ ఆత్మను నాలోంచి తీసివేయకయ్యా. కీర్తన 51:11 వచనం ప్రియులారా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము. దేవా నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకమని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏంటి దాని అర్థం? పాపము చేసినప్పుడు మనము ఆత్మీయ జీవితంలో లేనటి శవాలుగా మారతాం పిల్లారా. అవును, చచ్చినటువంటి వారితోటి సమానమే. కీర్తన 27:9 వచనములో, దేవా నీ దాసుడు అన్నట్టు నాపై కోపింపకము, నీ ఎదుటి నుండి నన్ను గెంటివేయకము, నన్ను ఆదుకునేవాడవు నీవే, నా రక్షకుడు అయినడు ప్రభువు నీవే. ప్రియులారా, దేవుని సన్నిధి నుండి గెంటి వేయబడటం అంటే ఏమిటి? దాని యొక్క అర్థము జీవాన్ని కోల్పోయినటువంటి వారితోటి సమానం. దర్శన గ్రంథములో దేవుడు పిల్లరా సంఘాలతో అంటున్నాడు. కొన్ని సంఘాలంట జీవము లేనటువంటి సంఘాలుగా ఉన్నాయి, పాపములో బ్రతుకుతున్నాయి సంఘం. అటువంటి సమయంలో నీవు జీవం ఉన్నటువంటి వాడిలాగా నటిస్తున్నావు, అంతేకాని నీలో జీవం లేదు. జీవం ఉన్నటువంటి వాడిగా శారీరకంగా బ్రతుకుతున్నావు అంతే, నువ్వు మృతుడివి. పాపములో ఉన్నటువంటి వాడు మృతుడు. మోసపోమాక, పాపములో ఉన్నటువంటి వాడు మృతుడు. ఇదిగో దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో, పార్దీసు సంఘదూతకు ఇట్లు వ్రాయము, దేవుని సప్తాత్మలను సప్తతారకలను కలవాని సందేశం ఇది. ఎవరు? యేసుప్రభు యొక్క సందేశం ఇది. మీ కృత్యములు నాకు బాగా తెలియను, నీ కార్యాలు నాకు తెలుసు. ప్రియబిడా, నువ్వు అనుకో మాకో, దేవుడికి సమస్తము తెలుసు. ఆయన సమస్తాన్ని ఎదిగినటువంటి వాడు. ఆయన దృష్టి 1000 సూర్యులకు వెలుగు కంటే కూడా కాంతివంతముగా ఉంటుంది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఆ ఫాదర్ గారు చెప్తే ఈ మాట చెప్తాను, గుర్తొచ్చింది. నిన్నటి రోజున నాకు ఒక తల్లి ఫోన్ చేసింది. ఫాదర్ గారండి, నా భర్త బాగా తాగుతున్నాడండి, శ్రమల కాలం నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, బాగా తాగేస్తున్నాడండి, నా సహనాన్ని పరీక్షిస్తున్నాడయ్యా, నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. నేను మౌనంగా ఉండాలనుకుంటే నన్ను మరీ శోధించి మరీ నన్ను
తిడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఒక మాట చెప్పింది. ఫాదర్ గారండి, మీరంటే కూడా మా ఆయనకి ఇష్టం లేదండి. ఏ అమ్మా, నేనేం చేశానమ్మా ఆయన్ని? మీరు వాక్యంలో గద్దిస్తారు కదా స్వామి, మీరు వాక్యాన్ని బలంగా బోధిస్తారు కదా స్వామి, ఆ వాక్యాన్ని పెడితే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడండి. అంటే నాకు కూడా చాలామంది శత్రువులు ఉన్నారు, ఉన్నారన్నమాట. యేసుప్రభుకు కూడా ఉన్నారు కదా, ఆయన బాటలో ప్రయాణం చేయాలి మనం కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందండి ఇక్కడ? ఆ తల్లి అంటుందండి, ఏమిటి? మంచి వైపు చూడటానికి ఇష్టపడమండి మనం. ఇంకా మనం మోసం చేసుకుంటున్నాం. ఏంటి? ఆ వాక్యాన్ని కూడా వినకుండా ఉంటే నేను హ్యాపీ. మనం మోసం కదండి. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఎవడైతే పాపము చేస్తాడో వాడు ఆత్మీయంగా మరణించాడు, జీవిస్తున్నట్లుగా శారీరకంగా కనబడతాడు. కానీ ప్రియులారా, అటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులు, అటువంటి సంఘాలు అనేటువంటివి ఆత్మీయంగా మరణం పాలైనటువంటివిగా మనం గుర్తుంచుకోవాలి. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో, పార్దీసు సంఘ దూత ఇట్లు వ్రాయము, దేవుని సప్తాత్మలను సప్తతారకలను కలవాని సందేశం ఇది. ఎవరు? యేసుప్రభు యొక్క సందేశం ఇది. ఎవరికి? పార్దీసు సంఘానికి. ప్రియులారా, మీ కార్యములు నాకు తెలియను, మీరు మృతజీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందుచున్నారని నాకు తెలియను. కనుక మేల్కొనుడు, అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్న దానిని బలపరచుకొనుడు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఏ విధముగా జీవిస్తున్నాం? ఆత్మీయంగా మరణం పాలైనటువంటి మనం, ఆత్మీయంగా సైతాన్ యొక్క బందీలుగా ఉన్నటువంటి మనం, పైకి నేను పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి అన్నట్లుగా నేను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా? కొంతమంది దృఢంగా కనబడతారండి, బలంగా కనబడతారు, లోపల మాత్రం అన్నీ కూడా పాడైపోయే ఉంటాయి శరీరంలో. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం శ్రద్ధ వహించాలి. ప్రియులారా, ఈనాడు ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఎండిన ఎముకలకు జీవాన్ని పోస్తాను అని పలుకుతున్నారు. అంటే అది మన జీవితాలకు అన్వయించుకోవాలి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, పాపభీతి లేకుండా, పాప భయం లేకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా క్రైస్తవుడనేటువంటి వాడు కూడా ఎండినటువంటి ఎముకగా మారిపోయి ఉన్నాడు. అటువంటి వానికి దేవుని యొక్క ఆత్మ, ఆ ఊదతము ద్వారా వచ్చేటువంటి నిజమైనటువంటి శక్తి మనకు కావాలి. ఏ పరిశుద్ధాత్మ అయితే, ఏ దేవుడైతే ఆదిలో మట్టి మనిషి మీద ఊదిన తర్వాత మానవుడు జీవము కలిగినటువంటి వాడయ్యాడో, అదే విధముగా నేను కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకొని జీవం పొందినటువంటి వారములాగా మారాలి. ఈ తపస్సు కాలము, ఈ పాస్కాయుత్త కాలం యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. మనలో ఉన్నట్టు పాపకరమైనటువంటి, వినాశనకరమైనటువంటి వాటిని తీసివేసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి నూతన సృష్టిగా, నూతన జీవిగా మనం మారాలి. ఇదిగో మనందరం చదువుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనములో, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత వారి మధ్యలోనికి వచ్చి మీరు పరిశుద్ధాత్మను పొందండి అని వారి మీద ఆత్మని ఊదటాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. అది నూతన సృష్టి. ప్రియులారా, ఆదిలో దేవుడు ఒకసారి ఊదాడు, పరిశుద్ధాత్మను ద్వారా వాళ్ళు జీవాన్ని పొందుకున్నారు, శారీరక దైవికమైన జీవాన్ని పొందుకున్నారు. కానీ పాపము ద్వారా మానవుడు ఆ జీవాన్ని కోల్పోయాడు. పాపము ద్వారా కోల్పోయినటువంటి ఆ జీవాన్ని మరొక్కసారి యేసుప్రభు ఉత్థానము ద్వారా నూతన జీవాన్ని, నూతన సృష్టిని కలుగజేస్తూ ఆయన మరొక్కసారి ఊదుతున్నాడు అపోస్తుల మీదకి. అదే అపోస్తుల కార్యాలలో పరిశుద్ధాత్మ దిగిరావటం అదే ప్రియులారా. కాబట్టి ఈ శ్రమల కాలమున మనందరము కూడా, దేవా నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయకయ్యా, నీ జీవాన్నిచ్చేటువంటి ఆత్మను తీసివేయకయ్యా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ జీవాన్ని నాకు ప్రసాదించయ్యని మనందరము కూడా వేడుకోవాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేను మీ సమాధులను తెరచి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 13వ వచనము, మీ సమాధులను తెరచి
మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభుడునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీపైకి ఊది మీరు జీవం పొందినట్లుగా చేసేదని పలుకుతున్నాడు. ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనములో ఆత్మ మీలో వసిస్తే ఆయన మీ మృతదేహములను బ్రతికించును అంటాడండి. ప్రియులారా, ఇక్కడ మరణం అంటే ఏమిటి? ఆత్మీయ మరణం, సైతానులో జీవించటం. సంకెళ్ళు అంటే ఏమిటి? ఆ సాతానుకు బందీలుగా ఉండడం. సమాధులు అంటే ఏమిటి? సమాధులు తెరవటం, సమాధుల గురించి మాట్లాడుతున్నారు. సమాధులు అంటే ఏమిటి? ప్రభు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 13వ వచనం, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుతానంటున్నాడు. సమాధులు అంటే ఏమిటి? పాపం అనే సమాధిలో మనం ఉండటం, సైతానుడు అనే సమాధిలో మనం ఉండటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము చేసినటువంటి వాడు పాపం అనేటువంటి సమాధిలో ఉంటాడు, సైతాను అనే సమాధిలో ఉంటాడు. ప్రభు ఈ రోజున మనం లేపుతానంటాడు. లాజరు మరణించిన సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో పిల్లరా, యేసు ప్రభు మరణించినట్టు లాజరును లేపాడు. కానీ అక్కడ మనం ఒక విషయాన్ని గుర్తిస్తాం. ఏమిటంటే, అయ్యా నీ స్నేహితుడు అనారోగ్యముతో ఉన్నాడు అని చెప్పినా కానీ యేసుప్రభు అక్కడికి వెంటనే వెళ్ళాడు. ఆలస్యం చేస్తారు. ఎందుకు ఆలస్యం చేశారట? యోహాను సువార్త 11వ అధ్యాయములో 4వ వచనములో అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పొందుటకై వచ్చినది అంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చెయ్యబోతున్నాడో అని తెలుసు. మరణించిన లాజరును జీవంతో లేపి మనందరికీ ఒక సాదృశ్యముగా, ఒక ఉపమానంగా మనకు ఉంచబోతున్నాడు. మనకు ఆదర్శముగా ఉంచుతున్నాడు. ఏమిటి? మనము కూడా ఆత్మీయంగా మరణించినప్పుడు లేపగలిగిన శక్తిమంతుడు యేసయ్యే. ఆయన మనం లేపుతాడు. ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే అది ఆయన ఒక పరమ రహస్యాన్ని మనకి ఎరుకపరచడానికి సాధనగా వాడుకుంటున్నాడు. మార్తా మరియా కబురంపించినా ఆలస్యం చేశాడు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మార్తమ్మ అంటది, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటి? ఆ మరణాన్ని మనకి ఆత్మీయ జీవితానికి ఒక పునాదిలాగా మనకు చూపించాలనుకుంటున్నాడు ప్రభు. కొంచెం లోతుగా ధ్యానం చేయండి. ఆ మరణము నుండి లేపినట్టు యేసయ్య మనందరినీ కూడా లేపుతాడు. దేని నుంచి? మన వ్యసనాల నుంచి, మన చెడు జీవితం నుంచి, మన నిరుత్సాహం నుండి, మన నిర్వేదము నుండి. చాలామంది తల్లులు అంటున్నారు, తండ్రులు ప్రార్థన చేయమని అంటూ ఏమంటున్నారంటే, అయ్యా నా కుమారుడు పూర్తిగా చెడిపోయాడు, నా కుమార్తె తిరిగినానంతగా వెళ్ళిపోయింది, ఇక తిరిగి వస్తాడు నాకు నమ్మకం లేదయ్యా. ప్రియ దేవుని బిడ్డ, అటు అనుకోమాకో. లాజరు మరణించి 4 రోజులు అయ్యింది. ప్రతి మాట కూడా చాలా అర్థవంతమైందండి. ఎందుకు 4 రోజులని రాయబడింది? అక్కడ 3 రోజులని ఉండాలి కదా ముచ్చటగా. అంటే యూదులకు ఒక నమ్మకం ఉండేది. ఏంటంటే ఆత్మ ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ద స్పిరిట్ విల్ బీ, ద సోల్ విల్ బీ విత్ ద డెడ్ పర్సన్ ఫర్ 3 days. కాబట్టి వాక్యం ఏమైనా ఉంటుందంటే పిల్లారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనములో యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైందని తెలుసుకున్నాడు. ఎన్ని దినాలు? 4 దినాలు. మన సంప్రదాయంలో కూడా, అంటే మన క్రైస్తవ సంప్రదాయంలో కాదండి, మన భారతీయ సంప్రదాయంలో కూడా ఒక మనిషి యొక్క భౌతిక శరీరాన్ని కాల్చే దగ్గరికి తీసుకెళ్లే ముందుగా 3 సార్లు దించుతారు. దించి ఒక రౌండ్ వేస్తారు.
కొన్ని చోట్ల 3 రౌండ్లు వేస్తారు, అలా 3 సార్లు చేస్తారు. దింపుడు కళ్ళెం అంటారు. ఏంటి వాళ్ళ నమ్మకం కూడా? ఆత్మ ఒకవేళ ఉందేమో, అవకాశం ఉంటే అప్పుడు లేస్తాడు. ఇదండి దాని వెనక పరమార్థం. అవును, మన సహోదరులు చేస్తారు అది, మనలో అది లేదు. కొన్ని చోట్ల అది చేస్తుంటే దాపేయండి, మనకు లేదు, మనది కాదు అది. ఏంటి దీని యొక్క పరమార్థం అంటే, ఆ వ్యక్తి ఇంకా లేవడానికి అవకాశం లేదు. 3 రోజుల తర్వాత 4వ దినంలో కూడా వచ్చారు. అయినా యేసు ప్రభు లాజరును జీవంతో లేపాడు. ఏమి నేర్పిస్తుంది మనకే అంటే, ప్రియులారా, ఇదిగో నీవిక తిరిగి రానటువంటి స్థాయికి వెళ్ళిపోయినా కానీ, నీ బ్రతుకు పాపములో కొట్టుమిట్టాడుతున్నా, సర్వనాశనం అయిపోయినా కానీ, నేను మాట్లాడేది ఆత్మీయ జీవితం అండి, పూర్తిగా పాపాంధకారంలో బానిసవైపోయినా కానీ యేసయ్య నిన్ను మరలా అక్కడి నుంచి ఆయన లేపగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఎస్, ఆయన నిన్ను లేపుతాడు, నిన్ను లేప శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అద్భుతం చేయడానికే, తాను మహిమను పొందడానికి, మన జీవితాలకు మేలు చేయటానికి. కొన్నిసార్లు శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, సిలువలు రాగానే వెంటనే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవుడు లేడు అసలు అని నిందించు మాకు దేవుణ్ణి. విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆ నమ్మకాన్ని కోల్పో మాకు. మార్తమ్మ, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నీ స్నేహితుడు లాజరు మరణించేవాడు కాదు అన్నా కానీ నమ్మకాన్ని ఉంచింది. ఏమనంటదండి నమ్మకంలో? యోహాను సువార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. మార్తమ్మ యేసు ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా మీరిక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదయ్యా అని పలికి, ఇప్పుడైనాను దేవుని మీరు ఏమి అడిగినా ఇచ్చునని నాకు తెలియను. అంటే ఎక్కడో నమ్మకం ఉంది ఆ తల్లికి, ఈయన లేపగలడో, మరణించిన నా సహోదరుని అవును లేపుతాడు ఆయన, నిన్ను కూడా లేపుతాడు నీ దీనస్థితి నుండి, నీ దరిద్రపు స్థితి నుండి. ఆయన లేపగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడండి. అక్కడున్న ప్రజలందరూ కన్నీరు కారుస్తుంటే యేసయ్య కూడా కన్నీరు కార్చాడు. ఆయన నీతో ఉన్నాడు, నీ బాధలలో ఉన్నాడు, నీ కన్నీటిలో ఉన్నాడు. నీ బాధల్లో, కష్టాల్లో అంటావు కదా చాలాసార్లు, దేవుడు ఉన్నాడా? అసలు నా కన్నీరు అని తెలుసా, నా బాధలని తెలుసా? నీకంటే నాకంటే ఎక్కువ కన్నీరు కార్చేవాడు ఆయన. తన బిడ్డల కష్టాలను చూచి, తన బిడ్డల యొక్క వేదనను చూచి. అప్పుడప్పుడు నీ పిల్లోడు ఏడుస్తాడు కదా, ఏమని ఏడుస్తాడు? అమ్మా నాకు ఐస్ క్రీమ్ ఇవ్వాల్సిందేనమ్మా, అమ్మా నాకు ఇవ్వాల్సిందేనమ్మా, ఎక్కెక్కి ఏడుస్తాడు కదా. మన ఏడుపులు కూడా కొన్నిసార్లు అంతే. తల్లిదండ్రులు ఏమంటారు? అమ్మో వాడు మళ్ళా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, ఆసుపత్రి చుట్టూ చూడగాలి, భయం వేస్తుంది, వాడు చాలా రోజులు కునారెళ్తాడు, ఏడుస్తాడు అప్పుడు ఇంకా. కాబట్టి దాన్ని వద్దనుకుంటే ఇప్పుడు ఆపాలి. ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు కొన్ని మనకు ఆపుతాడు, దాని అర్థం ఆయనకి ఇష్టం లేక కాదు, అది మనకు మంచిది కాదు, లేకపోతే మనకు దానికంటే గొప్పదాన్ని తయారు చేస్తున్నాడు. యేసయ్య కన్నీరు కార్చాడు. ఇదిగో హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన బలహీనతలతో మనతో బాధపడే మన ప్రధాన యాజకుడు ఆయన, మనతో ఉండే దేవుడు. అదేవిధముగా కీర్తన 34:18వ వచనంలో, విరిగి నలిగిన హృదయాలకు ఆయన సమీపముగా ఉండేవాడు. పిల్లారా, నీ బాధలను, నీ కష్టాలను తోడుగా ఉంటాడు తెలియజేస్తున్నాడు యేసుప్రభు కన్నీరు కార్చటం ద్వారా. నువ్వు పాపములో పడ్డప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు ఆయన కూడా నీకంటే ఎక్కువగా బాధపడతాడు. అయ్యో నా బిడ్డ త్వరగా బయటకు వస్తే బాగు, ఆయన కూడా నీకంటే ఎక్కువగా బాధపడతాడు. ప్రియులారా, లాజరు సమాధి చేయబడి 4 దినాలైంది. సమాధి అనేటువంటిది పాపానికి గుర్తుగా ఉంది. పాపము చేసినట్టు ప్రతివాడు కూడా పాపానికి సమాధి చేయబడతాడు, పాపములో సమాధి చేయబడతాడు. నీవు నేను కూడా చివరికి మన జీవితంలో అందనంత దూరముగా సమాధిలో ఉన్నా కానీ
మనందరం చాలామంది సమాధుల్లో ఉన్నాం. చెడు జీవితం అనే సమాధులు, వ్యసనాలనే సమాధులు, పాపం అనే సమాధులు, ఎన్నో సమాధుల్లో ఉన్నాం. ఆయన లేపగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినాలి. ఏమన్నాడు లాజరుతోటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం, లాజరు వెలుపలకు రమ్మో. చనిపోయినటువంటి వాడు వెంటనే వెలుపలకు వచ్చాను. నీవు నేను కూడా ఆయన స్వరాన్ని వింటూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. ప్రిలరా, ఎండినటువంటి ఎముకలు దేవుని యొక్క స్వరాన్ని వింటాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ మరణించిన లాజరు జీవములో ఉన్నట్టు యేసయ్య మాటలు విన్నాడో, నీవు నేను కూడా యేసయ్య స్వరాన్ని వినాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన లేపుతాడు. పిల్లరా, ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళితే ఆయన జీవంతో నింపుతాడు మనల్ని. పిల్లకు దేవుని బిడ్డలారా, ఆయన మనకి విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. లాజరు కట్లు కట్టబడ్డాడు. యూదుల సంప్రదాయం ప్రకారం చనిపోగానే శవానికి కట్లు కడతారు. చుట్టూ కూడా తెల్లని వస్త్రాన్ని చుడతారు, ముఖానికి కూడా చుట్టేస్తారండి. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనంలో, చనిపోయినటువంటి లాజరు వెంటనే వెలుపలకు వచ్చిన, కానీ అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో బంధించబడి ఉండెను, అతని ముఖము వస్త్రములతో చుట్టబడి ఉండెను. యేసు వారితో కట్లు విప్పి అతన్ని పోనిండు స్వేచ్ఛనిచ్చాడు. యేసయ్య ఈ రోజున నన్ను ఆహ్వానిస్తున్నాడు. బిడ్డా, నా దగ్గరికి రా. నీ కట్లు నీ పాపమనే కట్లు, నీ శాపమనే కట్లు, నీ పాపమనే సమాధుల నుండి లేపుతానంటున్నాడు. యేసయ్యకు అవకాశాన్ని ఇవ్వు, అద్భుతాన్ని చూస్తావు. నా కుమారుడు మారటల్లా, నా భర్త మారటల్లా, నా భార్య మారటల్లా, నా పిల్లలు మారటల్లా అనుకుంటున్నావా? మార్చే దేవుడు ఉన్నాడు. సమాధుల నుండి కూడా లేపే దేవుడు ఉన్నాడు. నీవు నేను చేయాల్సింది మాత్తమ్మలాగా మరియమ్మలాగా విశ్వాసం ఉంచి, అయినను ఇప్పుడైనను నువ్వేమడిగినా దేవుడు చేస్తాడు. నువ్వేమైనా చేయగలవో, కథ మొత్తం మార్చగలవో అని నీవు నేను యేసయ్య మీద విశ్వాసంతో ప్రార్థన చేయగలగాలి. ప్రార్థించుకుందాం. యేసయ్య, ఓ పరలోక తండ్రి, ఎండిన ఎముకలని జీవముతో లేపుతానని పలికిన దేవా, ఎండిపోయినట్టు జీవితాలు ఎడారి జీవితాలుగా, కొడిగట్టిపోతున్న దీపములుగా మా బ్రతుకులు ఉన్నాయి. పాపములో పడిపోయి నీ ఆత్మను మాలో ఊదుమయ్యా, నీ శక్తిని మాలో ఊదయ్యా. మరలా నూతన జీవాన్ని, నూతన వేదాన్ని మాకు బోధించయ్యా. నీ స్వరాన్ని ఆలకించి కట్లు తెంచుకొని నీ వద్దకు వచ్చేట్లు మమ్మ దీవించు నా తండ్రి. ఓ ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు ఈ వాక్య పరిచయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో పాపమనే సమాధులలో ఉన్నటువంటి వారు, పాపమానికి బానిసలైపోయి నీకు దూరం అయిపోయినటువంటి వారని, ఇక నేను తిరిగి రాలేనని వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారని, పాపముల మరుగుతున్నటువంటి వారని నీ అద్భుత శక్తి కలిగినటువంటి పరిశుద్ధ రక్తముతో కుమ్మరించి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో నూతన జీవాన్ని ఇవ్వండి నాయన. ప్రతి బిడ్డను లేవనెత్తండి, పరిశుద్ధపరచండి, దీవించమని. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి లేపండి, స్వస్థపరచండి. దేవా, ఓ యేసు రాజా, ప్రత్యేక కుటుంబాలలో శాంతినివ్వండి నాయన. మా కొరకే ప్రార్థించండి అయ్యా. చదువుల కొరకే, పిల్లల చదువుల కొరకే ప్రార్థించమని, పరీక్షలు రాసేవారి కొరకే ప్రార్థించమన్నారు. వారందరిని దీవించండి. ఉద్యోగం చేసేవారిని, వ్యాపారం చేసేవారిని, వ్యవసాయం చేసేవారిని దీవించండి తండ్రి. ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వారిని, చదువుల కొరకు ఎదురు చూసేటువంటి వారిని, జీవితంలో స్థిరపడటం కొరకు ఎదురు చూసేటువంటి, గర్భఫలం కొరకు ఎదురు చూసేటువంటి వారిని, ఆర్థిక ఇబ్బందులతో ఎదురు చూసేటువంటి వారిని దీవించండి, లేవనెత్తండి. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఎవరైతే ఈ వీడియో కింద మెసేజ్ ఉంచుతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించు. నీ అద్భుతాన్ని వారి జీవితంలో చేయండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటం కొరకు ఎంతోమంది బిడ్డలు సహకరిస్తున్నారు. వారందరిని దీవించు నాయన, ఆశీర్వదించు. నీ అద్భుత రీతిగా ప్రభువా వారి జీవితాలలో మార్పును దయచేయమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.
అదేవిధంగా గంట బటన్ నొక్కండి, తద్వారా వెంటనే వీడియో మీకు వస్తుంది. అదేవిధంగా కొత్తగా యూట్యూబ్లో ఒక ఫీచర్ వచ్చింది. ఏంటంటే ఒక వీడియోను మనం హైప్ చేయవచ్చు. హైప్ అనే చాట మీరు బటన్ నొక్కితే మన వీడియో ఇంకొక 10 మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సహాయం చేసినటువంటి వారు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. గాడ్ బ్లెస్ యూ.